తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఫోకస్ చేసిందా? జూబ్లీహిల్స్ మిస్ అయ్యాం, ఇప్పుడు తగ్గేదలే అంటుందా? ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉందా? ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని కారు పార్టీ ఇప్పటికే అభ్యర్థిని రెడీ చేసిందా? దానికోసం అక్క లేకపోతే తమ్ముణ్ణి లైన్లో పెట్టిందా అంటే అవునని సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ అక్కెవరు, తమ్ముడెవరు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్ లో మామూలు హీట్ పెంచలేదని చెప్పాలి. 3 పార్టీలు తెగ పోటీ పడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ మామూలుగా లేదు. చివరకు అధికార పార్టీకి ప్రజాదరణ లభించింది. కాంగ్రెస్ అభ్యర్థికి జై కొట్టింది జనం. జూబ్లీహిల్స్ రిజల్ట్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి మరోసారి నిరాశే మిగిలింది. జూబ్లీహిల్స్ రిజల్ట్స్ ఇలా వచ్చాయో లేదో, ఇంతలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో తెరపైకి వస్తుందనడం కారు పార్టీ దృష్టి మళ్లింది. దానం నాగేందర్పై వేటు పడడమో, ఆయన రిజైన్ చేయడమో ఖాయం. దాంతో ఖైరతాబాద్కు ఉప ఎన్నిక రావడం కూడా ఖాయమని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. అధికార కాంగ్రెస్ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై వేటు పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార క్యాంపెయిన్స్ లిస్టులో దానం నాగేందర్ పేరును చేర్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ బై ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుందట గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బీఆర్ఎస్ ఖైరతాబాద్లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది కారు పార్టీ. జూబ్లీహిల్స్ దక్కకపోయినా ఎలాగైనా ఖైరతాబాద్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం కీలక అభ్యర్థిని బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. జూబ్లీహిల్స్లో పీజేఆర్ అంటే బ్రాండ్ ఉన్న నేత. ఆయన బలంతో ముందుకెళ్లాలని చూస్తోంది. ఖైరతాబాద్ పీజేఆర్కు కంచుకోటగా ఉండేది. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు. ఖైరతాబాద్లో పీజేఆర్ అభిమానులు బాగానే ఉన్నారు. అందుకే పీజేఆర్ పేరుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగే స్కెచ్ వేస్తోందట. పీజేఆర్ వారసులైన విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డిలతో ఎవరినో ఒకరిని ఖైరతాబాద్ నుంచి పోటీ చేయించే యోచనలో ఉందంట బీఆర్ఎస్. పీజేఆర్ కూతురు విజయారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కారు పార్టీ స్కెచ్ వేస్తుందట. తండ్రి పీజేఆర్ మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 2009లో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు విజయారెడ్డి. ఆ తర్వాత 2014లో ఖైరతాబాద్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా 2014 ఆగస్టులో బీఆర్ఎస్లో చేరారు. ఇక 2016, 2019లో 2 సార్లు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచింది. 2018లో ఆమె బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. దాంతో 2022 జూన్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరిపోయింది. ఇక గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు కేసులో వేటు పడినా అంతకంటే ముందే ఆయన రాజీనామా చేసినా కాంగ్రెస్ నుంచి మళ్లీ దానమే పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే విజయారెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించి పీజేఆర్ పేరుతో ఖైరతాబాద్లో గెలవాలని ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ప్లాన్ చేసింది సరే, వారు అనుకున్న దాని ప్రకారం విజయారెడ్డి కాంగ్రెస్ని వీడి రాకపోతే మరి ప్లాన్ బి ఏంటంటే పీజేఆర్ కొడుకు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి మరణానంతరం 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణు ఆ తర్వాత 2014, 2018లో 2 సార్లు ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో గులాబీ గూటికి చేరిపోయారు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విష్ణు టికెట్ ఆశించిన మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే బరిలోకి దించారు. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే విష్ణుని పోటీ చేయించే ఆలోచన చేస్తుందట బీఆర్ఎస్ అధిష్టానం. పీజేఆర్ వారసుడిగా ఆయనకున్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్లో దానం నాగేందర్కు గట్టి పోటీ ఇస్తాడని భావిస్తోందట బీఆర్ఎస్. ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే
పీజీఆర్ కూతురు విజయారెడ్డి లేకపోతే కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిలలో గులాబీని కాపాడేది ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా వేటి పడుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే గనక జరిగితే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ నుంచి తిరిగి కడియం పోటీ చేయనుండగా బీఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పుడే రాజయ్య బీఆర్ఎస్ నుంచి ప్రచారం కూడా మొదలెట్టినట్లు తెలుస్తోంది. చూడాలి మరి. ఖైరతాబాద్ బైపోల్ ఖాయమైతే జూబ్లీని మించి పోటీ ఉంటుందా? కాంగ్రెస్ ఎవరిని దింపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.